వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసినట్టయితే సూర్యుడు 15వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు. ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి 1వ తారీఖున జూన్ 1వ తారీఖున మీన రాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి 14వ తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అదే బుధుడు 29వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి 12వ తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది 12వ తారీఖు. ఇది గ్రహ మార్పులు జరుగుతాయి అన్నమాట ఈ జూన్ మాసంలో. అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు, మీరెవరైనా ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ, విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపం. అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసినట్టయితే కుంభరాశి వారికి లగ్నంలో శని నడుస్తున్నాడు. అంటే లగ్నంలో శని సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే లగ్నంలో శని ఉంటే దాన్ని ఏలిన నాటి శని అంటాం. అందరికీ తెలిసిన విషయమే కుంభరాశి వారికి ఏలినాటి శని. ఈ ఏలినాటి శనిలో కుంభరాశి వారికి ఇప్పుడు ఎట్లా ఉంటుందయ్యా అంటే వృత్తిరీత్యా చికాకులు, ఇబ్బందులు, ఏదో పరంగా ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఒక్కోసారి చేస్తున్న పనిని మానేద్దాం, ఇంకోటి ఏదో చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటిది ఎప్పుడూ చేయకండి. చేస్తున్న వృత్తిలో ఎంత ఇబ్బంది ఉన్నా సరే అది తట్టుకొని నిలబడి ఆ యొక్క పనిని చేస్తూనే ఉండండి. అట్లానే వీరికి మానసిక ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. అట్లానే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు కుంభరాశి వారికి ఈ ఏలినాటి శని అయ్యేంతవరకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆ తర్వాత చూసినట్టయితే ద్వితీయంలో రాహు సంచారం. ఎప్పుడైతే ద్వితీయంలో రాహు ఉంటాడో కొంత ధనాన్ని ఇస్తూనే ఉంటాడు, ధన నష్టాన్ని ఇస్తూనే ఉంటాడు. అంటే ధనపరంగా ఏదో రకంగా ధనం వస్తూనే ఉంటుంది కొంతవరకు. అంటే మీకు గడిచిపోయేంత ధనాన్ని అయితే ఇస్తూ ఉంటాడు, కానీ అనవసరపు చిన్న చిన్న ఖర్చుల్ని కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి కొంత ధన విషయంలో ఉన్నంత వరకు ధనాన్ని కొంత జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం మంచిదన్నమాట. తర్వాత చూసినట్టయితే వీరికి తృతీయంలో కుజుడి సంచారం. ఎప్పుడైతే తృతీయంలో కుజుడు ఉంటాడో కొంతవరకు మీ తోబుట్టువులతో కొంత సఖ్యత పెరిగే అవకాశం ఉంది. కొంచెం తోబుట్టువులతో మీకు ప్రేమానురాగాలు పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో మీ తోబుట్టువులు ఎవరన్నా ఉంటే వారు ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడం కోసమే అక్కడి నుంచి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కొంతవరకు తోబుట్టువుల పరంగా కొంత అనుకూలం అయితే ఉండే అవకాశం ఉంది ఈ జూన్ మాసంలో. తర్వాత వచ్చేసరికి చతుర్థంలో గురు సంచారం. ఎప్పుడైతే కుటుంబంలో గురువు ఉంటాడో కొంత పరంగా కుటుంబ పరంగా ఆనందం పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే కుటుంబంలో గురువు ఉంటాడో కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం కూడా ఉందనే చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత పంచమంలో రవి, శుక్ర, బుధుడి సంచారం జరుగుతుంది. ఈ మూడు గ్రహాలు ఎప్పుడైతే పంచమంలో ఉంటాయో కొంతవరకు విద్యార్థులకి కొంత బాగుందనే చెప్పాలన్నమాట. పంచమంలో శుక్రుడు బాగున్నాడు, ఆ తర్వాత బుధుడు కూడా పంచమంలో బాగున్నాడు, రవి పంచమంలో చక్కగా బాగానే ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకి కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకి మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత 8లో కేతు సంచారం. ఎప్పుడైతే అష్టమంలో కేతు ఉంటాడో అనారోగ్య సమస్యలను ఇస్తూ ఉంటాడు. కొంతవరకు మీకు తెలియని భయాన్ని ఇస్తూ ఉంటాడు. అర్థమైందండి? మీకు తెలియని భయాన్ని ఇస్తూ ఉంటాడు.
కాబట్టి కొంతవరకు కేతుతో కూడా కొంత జాగ్రత్త వహించండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, వచ్చిన రోగం అసలు తగ్గదా అని భయం కూడా వేస్తుంటుంది. కాబట్టి పెద్దగా భయపడకుండా కొంత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇవన్నీ తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటయ్యా అంటే, ముందు వీరు చేసుకోవాల్సింది సంపూర్ణంగా శనికి శాంతి చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తే అక్కడ ఉండే పురోహితులను అడిగితే కనుక వారికి చెప్పండి, మీ జాతక రీత్యా మాకు ఏలినాటి శని అని చెప్తే కనుక వారు సంపూర్ణంగా శనికి శాంతి చేస్తారు. అంటే చక్కగా శనికి జపాలు, అట్లానే శనికి పూజ, శనికి హోమం, శనికి క్షీరతర్పణం కూడా చేయించుకొని దాని తగ్గట్టుగా నువ్వులు దానాన్ని కూడా ఇవ్వండి. ఇది చేస్తే పూర్తిగా శనికి శాంతి అంటారు. కాబట్టి ఈ పూజను కూడా చేసుకోవడం ఈ యొక్క కుంభరాశి వారికి చాలా ఉత్తమం. ఆ తర్వాత వచ్చేసరికి ప్రతిరోజు వీరు కుదిరితే ప్రతిరోజు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం. ఆ తర్వాత వచ్చేసరికి వీరు మృత్యుంజయానికి కూడా ఏదన్నా హోమం కానీ లేదంటే మృత్యుంజయానికి సంబంధించిన ఏదన్నా దానం కానీ ఇవ్వడం చాలా ఉత్తమం. ఆ తర్వాత ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి చాలా మంచి శని అనుగ్రహం ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి చక్కగా కుంభరాశి వారు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఎంత బాధ వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడితే ఖచ్చితంగా శని అనుగ్రహం మీకు ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క ఏలినాటి శని నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వృత్తిలో మీరు అధర్మంగా ఉండకండి. ఎప్పుడైతే అధర్మంగా ఈ వృత్తిలో ఉంటారో వారికి ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం అనేది ఉండదు. కాబట్టి మీరు కొంచెం ధర్మంగా మీరు మీ పనిని చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా శనీశ్వరుడి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా శనికి ఆరాధన చేయండి. చూశారు కదా, కుంభరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం బాగా ఉంది. కాబట్టి మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. అట్లానే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే కనుక వారు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లానే ఈ వీడియోని కూడా ఎవరికైనా షేర్ చేయండి. అట్లానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. ఇక సెలవు, నమస్కారం.